ఢిల్లీ సమావేశాల తర్వాత మూడు పార్టీల పొత్తును వేగంగా పట్టాలకెక్కించే పనిలో పడ్డారు నాయకులు. శ్రీకాళహస్తి నుంచి విజయవాడ ఉండవల్లికి మారింది. గత రాత్రి విజయవాడ నోవాటెల్ హోటల్లో బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ కళ్యాణ్ సమావేశమైతే ఈ ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వేదిక మారింది. షెకావత్ తో పాటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. అక్కడే భోజనం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోపై మూడు పార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 17న చిలకలూరుపేటలో ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే వేదిక నుంచి మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండాలి, వేటిని చేర్చాలి అనే దానిపై చంద్రబాబు నివాసంలో చర్చిస్తున్నారు. అలాగే మూడు పార్టీల పొత్తు వల్ల కొన్ని వర్గాల ఓట్లలో చీలిక వచ్చే ప్రమాదం ఉండడంతో దానిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఫోకస్ పెట్టారు. ఈ సమావేశం తర్వాత విజయవాడ నోవాటెల్ హోటల్లో బీజేపీ, జనసేన నేతలు వేరుగా సమావేశం కాబోతున్నారు. సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల ఎంపికపై చర్చిస్తారని తెలుస్తోంది. మరి ఇదే సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి ఉమ్మడి మేనిఫెస్టోకి మెరుగులు దిద్దుతున్నారు కదా, మరి చంద్రబాబు ఇంట్లోనే బీజేపీ, జనసేన నేతలు సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమావేశం సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి హరీష్? ఈ రోజు సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. రాష్ట్రంలో వచ్చేటువంటి ఎన్నికలని ఢీకొనేందుకు మూడు రాజకీయ పార్టీలు కలిసి ముందుకు వెళుతూ నిర్వహిస్తున్నటువంటి తొలి సమావేశం కావడంతో చాలా హైప్ క్రియేట్ అయింది. చాలా అట్రాక్షన్ గా కూడా నిలిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మూడు పార్టీలు కలిసిన తర్వాత ఏపీలో తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ కలుస్తుందా లేదా అన్నది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. కలిసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి అనేది మాత్రం దరిదాపుల్లో ఉండకూడదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే మొత్తం ఏపీకి సంబంధించినటువంటి రాజకీయం అంతా కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వైసీపీ ఏదైతే భారీ స్థాయిలో 151 సీట్లు, 23 పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో వైసీపీని ఒక ప్రాంతీయ పార్టీని ఢీకొట్టేటువంటి క్రమంలో మూడు పార్టీలు కలిసిన తర్వాత ఫలితాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గే విధంగా ఉండకూడదు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ నాయకత్వం ముందుకు వెళ్ళిపోయింది. సో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఓట్ బ్యాంక్ ని పూర్తిగా ఎలా కైవసం చేసుకోవాలి, ప్రధానంగా ఓట్ బ్యాంక్ లో కీలకమైనటువంటి మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, ఈ వర్గాల్ని మన వైపు అంటే కూటమి వైపు తిప్పుకోవాలంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి అన్నటువంటి అంశాలపైనే ప్రధానమైనటువంటి టార్గెట్ గా జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో కూడా మూడు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఓటమి అంచులు కూడా దరిదాపుల్లో ఉండకూడదు హరీష్, మీరు అన్నట్లుగా మూడు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ ఉంది, అలాగే ఎంతో అనుభవం ఉన్న టీడీపీ ఉంది, అలాగే జనాల నుంచి ఎంతో అభిమానం ఉన్న జనసేన పార్టీ ఉంది. కాబట్టి మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న తపన అన్నదైతే కనిపిస్తూ ఉంది. అయితే మరి ఈ సమావేశానికి సంబంధించి బీజేపీ నుంచి మనకి ఎంతవరకు అంటే ఇప్పుడు బీజేపీ కలిసి వెళ్తుంది కాబట్టి చాలా సంతోషం అనుకుంటూ ముగ్గురు వెళ్తున్నారు. కానీ బీజేపీ నుంచి పురంధేశ్వరి అయితే ఈ సమావేశానికి హాజరు కాలేదు అని వినిపిస్తోంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఈ తుది మెరుగులు దిద్దే అంశాన్ని. కాబట్టి ఈ సమావేశం కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్న నేపథ్యంలో మరి పురంధేశ్వరి గైర్హాజరుని ఏ రకంగా చూడొచ్చు హరీష్? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే పురంధేశ్వరి ఈ రోజు నుంచి కూడా పూర్తిగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ప్రధానమంత్రితో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పురంధేశ్వరి పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ తర్వాత ఆమె పార్టీకి సంబంధించి ఇంటర్నల్ కార్యక్రమాలకి వెళ్లారని చెప్పి ఆమె వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నప్పటికీ కూడా ఇంత కీలకమైనటువంటి సమావేశంలో పురంధేశ్వరి హాజరు కాకపోవడం పట్ల కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన కూడా కొంతవరకు కూడా చర్చలుగా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పురంధేశ్వరి వాస్తవంగా అయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి కేంద్ర మంత్రితో పాటే ఉండాలి. ప్రోటోకాల్ ప్రకారం పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటిలోనూ పురంధేశ్వరికి సంబంధించినటువంటి ప్రమేయం ఉండాలి. ఆమెతో పాటే సమావేశం కూడా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ కేంద్ర మంత్రికి పరిమితం చేశారు. అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సమావేశాల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పురంధేశ్వరికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర నాయకత్వం ఉంది కాబట్టి కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి గతంలోనే చెప్పాం కాబట్టి ఆ నిర్ణయం మేరకే ఇప్పుడు కూడా మేము అదే పనిలో ఉన్నాము. కేంద్ర నాయకత్వం చర్చిస్తుంది. కేంద్ర నాయకత్వం చర్చించిన తర్వాత చర్చించిన అంశాలను
రాష్ట్ర పార్టీ నాయకులకు వివరిస్తారు. వివరించిన తర్వాత రాష్ట్ర పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమె రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వంతో సమావేశమయ్యి భవిష్యత్ కార్యాచరణ పైన జనసేనను కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో 30 సీట్లకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం జనసేన బీజేపీకి మధ్య ఉందో ఆ అంశాలపైన పురంధేశ్వరి ఫోకస్ పెడతారు. అభ్యర్థుల ఎంపిక కూడా ఆమె చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆమె రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపై దృష్టి పెడతారు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అర్చన, అయితే మరి ఈ నెల 17న చిలకలూరుపేటలో జరిగే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ సభలోని ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు కదా. మరి మనం ఇంకొక వైపు చూస్తున్నాం, సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మరి దానికి పోటీగా ఎలా అయినా సరే గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉన్న ఈ 3 పార్టీలు మరి చిలకలూరుపేటలో జరగబోయే ఉమ్మడి బహిరంగ సభను ఏ రకంగా నిర్వహిస్తారనిపిస్తోంది హరీష్? ఇప్పటికే వైసీపీ సిద్ధం పేరుతో 4 సభలు నిర్వహించింది. భారీ ఎత్తున గ్యాదరింగ్ చేయటం, క్రౌడ్ పుల్లింగ్ చేయటం, ఒక్కడు జగన్మోహన్ రెడ్డిని సెంటర్ గా చేసుకుని రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ప్రజల్ని మొత్తం ఆ సభలుగా తీసుకురావడంలో సక్సెస్ అయింది. భారీ ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్ధం సంబంధించినటువంటి సభలు భారీ ఎత్తున నిర్వహించింది వైసీపీ. దీంతో జనం కూడా భారీగా సిద్ధం సభలకు తరలి రావటం, వాటిని తరలించే క్రమంలో కూడా వైసీపీ సక్సెస్ అయింది. సో ఇదే ఫార్ములాని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి మాత్రమే పరిమితమయ్యాయి. ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఫైనల్ కాని పక్షంలో ఇప్పుడు నిర్వహించేటువంటి సమావేశం సిద్ధం సభలకి ధీటుగా భారీ ఎత్తున నిర్వహించాలి. వచ్చేటువంటి ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా గద్దె దించాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ వచ్చేటువంటి 17వ తేదీ నిర్వహించేటువంటి సమావేశంలోనే పలు కీలకమైనటువంటి అంశాలు, మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అట్రాక్ట్ చేసే విధంగా సభలో నిర్వహించేటువంటి ప్లాన్లు 3 పార్టీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ దర్శనం. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఖచ్చితంగా అట్రాక్ట్ చేసే రకంగా మేనిఫెస్టో ఉండబోతోంది అంటున్నారు కదా హరీష్. అయితే ఇంతకు ముందే మనకి టీడీపీ చెప్పింది సూపర్ 6 అని. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు కొత్తగా ఎలాంటి కొత్త పథకాలను ఏమైనా ప్రవేశపెట్టబోతున్నారా, లేకపోతే ఉన్న పథకాలని కాస్త మెరుగులు దిద్ది ఇవ్వబోతున్నారా? ఎలా అనిపిస్తోంది? ఎలాంటి మేనిఫెస్టో రాబోతుంది అనిపిస్తోంది హరీష్? ఇప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టోని టీడీపీ సూపర్ 6 పేరుతో ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు 3 పార్టీలు కలుస్తాయి కాబట్టి ఇటు రాష్ట్రము అటు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి వస్తే కనుక కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, కేంద్రం ఇచ్చేటువంటి సహకారం ఎలా ఉంటుంది, ఇప్పటికే ప్రత్యేక హోదా పేరుతో పూర్తిగా అన్యాయం జరిగింది అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. పోలవరం కూడా ముందుకు వెళ్ళలేదన్నటువంటి ఒక అభిప్రాయం పూర్తిగా ప్రజల్లో ఉంది కాబట్టి వాటిని ఓవర్కమ్ చేసే విధంగా వాటికి మించి రాష్ట్రానికి ఏం చేస్తారు, వచ్చేటువంటి క్రమంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే కనుక బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుగా మారుతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుగా ప్రచారం చేసుకుంటుంది. కేంద్రంలో ముచ్చటగా 3వసారి బీజేపీ రావాలి, రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలన్నటువంటి ఒక అజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు, ఈ సభలు ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవబోతుంది అన్నటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. అయితే మరి ఇవాళ సాయంత్రం మరొకసారి బీజేపీ జనసేన నేతలు విడిగా భేటీ కాబోతున్నారు అని తెలుస్తోంది కదా. అంటే సీట్ల కేటాయింపు సంబంధించి, అంటే మరి సీట్ల కేటాయింపు ఈ 30 సీట్లలోనే సర్దుబాటు చేయబోతున్నారు కదా, దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది? మరి సీట్ల సర్దుబాటు, సీట్ల కేటాయింపు అంశానికి సంబంధించి అయినా మరి ఇవాళ ఈవినింగ్ అయినా పురంధేశ్వరి మరి ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా హరీష్? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఈ సమావేశం చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అది 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ సీట్లు అన్నటువంటి ఒక ఒప్పందం జరిగినటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా అవసరమైతే జనసేన ఒక సీటు ఏదైతే ఎంపీ సీటు 3 సీట్లు ఉన్నాయి అందులో 2 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ఒక అభిప్రాయం కూడా జరుగుతుంది. అదేవిధంగా 24 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అవసరమైతే 1-2 సీట్లను బీజేపీకి ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముందు కూటమిని బలపరుచుకోవాలి, కూటమిలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను తొలగించాలి, నాయకత్వంలో ఏదైతే అసంతృప్తి, ఏదైతే సీట్ రాలేదన్నటువంటి అసహనం ఉందో వాటిని ఓవర్కమ్ చేయాలి. గెలుపును మాత్రమే టార్గెట్ గా చేసుకుని విజయం సాధించాలి. ముఖ్యమంత్రి పీఠాన్ని 3 పార్టీలు కైవసం చేసుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి సమావేశం ప్రస్తుతం రాజకీయంగా చాలా హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్ రాజకీయాలను పూర్తిగా శాసించే విధంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి సమావేశాలు ఉండబోతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అర్చన. రైట్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.